కూటమి పాలనలో జరిగిన అన్యాయాలపై పేద ప్రజల తరపున వైఎస్ఆర్సీపీ పోరాటం కొనసాగుతుందని వైఎస్ఆర్సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమాల్లో భాగంగా తిరుపతి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆర్టీఓకు ఆయన కూటమి ప్రభుత్వ హామీల వినతి పత్రం సమర్పించారు. ఎన్నికల్లో 143 హామీలిచ్చి సూపర్ 6 హామీలు కూడా అమలు చేయలేదన్న భూమన విమర్శించారు. ప్రజలకు జరిగిన అన్యాయంపై పేద ప్రజల పక్షాన పోరాటాలు కొనసాగిస్తున్నామని చెప్పారు. ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో విజయం సాధించి ఏడాది కావడంతో తిరుపతిలో కూటమి పార్టీలు వేడుకలు నిర్వహించాయి. జనసేన ఆధ్వర్యంలో తిరుపతి ఎస్టీవీ నగర్లో ముగ్గుల పోటీలు నిర్వహించారు. మరింత సమాచారం మా ప్రతినిధి గిరినాథ్ అందిస్తారు. సరిగ్గా కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావడంతో తిరుపతిలో అంబరాలు చేసుకున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే మనం చూడొచ్చు, ఏదైతే ముగ్గులు పోటీలు నిర్వహించి తిరుపతి ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో కూడా సరే తిరుపతిలో ముగ్గుల పోటీలు నిర్వహించిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే గత సంవత్సరం రోజులుగా కూడా సరే ఎటువంటి అభివృద్ధి చేశారనే ప్రజలకు చెప్తూ కూడా సరే ఈ యొక్క సంవత్సరం రోజులు చేసినటువంటి అభివృద్ధికి నిదర్శనగా ఈరోజు సంక్రాంతి సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి అయితే కూడా ఉంది. ప్రస్తుతం మనతో పాటు ఏదైతే తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఏంటి ఇవాళ ఈ యొక్క సంవత్సరం రోజులు వ్యవధి పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ యొక్క ముగ్గుల పోటీలు నిర్వహించారు, ఏ విధంగా చూడొచ్చు? ఎన్డీఏ కూటమి పాలన ఏర్పాటై సంవత్సరం రోజులు ఈ రోజుకు పూర్తయిన సందర్భంగా విజయడంకా మోగించాం. ఈరోజు సంవత్సరంలో సంక్రాంతి పండుగగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి పాలన పండుగలు చేసుకుంటున్నాయి. సంక్రాంతి పండుగ చేసుకుంటూ ఉంది. అదేవిధంగా సాయంకాలం దీపావళి పండుగ కూడా జరుపుకునే అవకాశాలు జరుపుకుంటున్నాము. అది కూడా రాష్ట్ర వ్యాప్తంగా టపాసులు వెలిగించి పీడ విరగడైంది. కూటమి పాలన వచ్చి అభివృద్ధి పదంలో నడుస్తూ ఉంది. మన మోదీ గారి సహకారంతో గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ నేతృత్వంలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి సంక్షేమం రెండు కూడా పరుగులు తీయడం అందరూ చూస్తున్నారు. ఏది ఏమైనా చెప్పిన మాట ప్రకారం ఖచ్చితంగా 6 పథకాలు నెరవేరుస్తారు. అందులో 3 పథకాలు నెరవేర్చారు. ఇంకా 3 పథకాలు కూడా తొందరలో నెరవేరుస్తారు. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు ఒక్కొక్క పథకాన్ని పూర్తి చేయడం జరిగింది. ఈ పాలన వచ్చి వెంటనే 3,000 రూపాయల పెన్షన్ నుంచి 4,000 రూపాయలకు పెంచి అరియర్స్తో కూడా 13,000, 17,000 ఒకే రోజు ఇచ్చిన ఘనత ఒక పక్క అభివృద్ధి సంక్షేమం సమతుల్యంలో జరుగుతూ ఉంది. రాష్ట్రాన్ని పరుగులు పట్టిస్తున్నారు. అటువంటి దాన్ని మీరు వైసీపీ వాళ్ళు ఆగడాలు చేసి సంవత్సరం రోజులు చెప్పింది చేయలేదు అనేసి వెన్నుపాటు పొడిచారనేసి కూడా ఈరోజు చేయడం జరుగుతూ ఉంది. మీకు భవిష్యత్తు లేదు. మీరు 5 సంవత్సరాల్లో చేసిన దుర్మార్గాలు, అరాచకాలు, అన్యాయాలు ఒకటి తర్వాత ఒకటి ఈ సంవత్సరంలో బయటపడినాయి. తప్పులు చేసిన ప్రతి ఒక్కడు చిన్నవాడైనా పెద్దవాడైనా జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. కోర్టులు తిరుగుతున్నారు. వైసీపీ పాలన, వైసీపీ అంతమయ్యేదానికి ఈరోజు రోజులు దగ్గర ఉన్నాయి. ఖచ్చితంగా వైసీపీ భవిష్యత్తులో రాష్ట్రంలో ఉండదనేసి కూడా అందరికీ తెలిసిన విషయం. అటువంటి సమయంలో కావాలని బురద జల్లడం కరెక్ట్ కాదు. ఇది ఎన్డీఏ కూటమి పాలన. ఖచ్చితంగా కూడా ముఖ్యమంత్రి గారు నేతృత్వంలో చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది. దాన్ని ఎవరు ఆపలేరనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఏదైతే సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుకుంటున్న పరిస్థితి అయితే కూడా ఉంది. ఏదైతే ఇక్కడ జనసేన కార్యకర్తలు కూడా ఉన్నారు, అదేవిధంగా వీర మహిళలు కూడా వీళ్ళతో మాట్లాడించబడతాం. మేడం చెప్పండి, అయితే సంవత్సరం పూర్తి చేసే నేపథ్యంలో కూడా సరే అయితే అటు వైసీపీ కూడా సరే వెన్నుపోటు కార్యక్రమం కూడా చేసిన పరిస్థితి, అది కూడా తిరుపతిలో పెద్ద ఎత్తున కూడా ప్రదర్శించే పరిస్థితి, ఏ విధంగా చూడొచ్చు? గత 5 ఏళ్లుగా నరకం అంటే ఎలా ఉంటుందో ఈ రాష్ట్ర ప్రజలు మొత్తం చూశారు. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మేము చక్కటి కార్యక్రమం చేస్తున్నాం. నిజంగా సంతోషం, రిప్రజెంటేషన్గా ఉంది ఇక్కడ మా చూస్తుంటే. సో జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మీరు చేసిన ఆ ఓదార్పు ఏదైతే ఉందో హేళన అయిపోతున్నారు రాష్ట్రంలో. ఇటువంటి నీచ పరిపాలన అందించి మళ్ళీ సిగ్గు లేకుండా ఈరోజు వెన్నుపోటు అనే కార్యక్రమం చేస్తే చెప్పులతో కాదు చాడలతో కొడతారు ప్రజలు. దయచేసి అర్థం చేసుకోండి.
జనసేన పార్టీ ప్రజల్లో ఉంది, ప్రజలకు మమేకమై చక్కటి పరిపాలన అందిస్తుంది. జై జనసేన. ఇది ఏదైతే తిరుపతిలో ఉదయం నుంచి కానీ చూసుకున్నట్లయితే మాత్రం ఖచ్చితంగా ఏదైతే ఒక సంవత్సరం పూర్తి చేసుకున్నట్టు ఎన్డీఏ ప్రభుత్వంలో మాత్రం ఏదైతే ఇవాళ ఆ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అట్ట కొబ్బరికాయలు కొట్టు కూడా స్వామివారి మొక్కలు చెల్లించుకునే పరిస్థితి ఉంది. మరోవైపు అటు జనసేన మాత్రం ముగ్గుల పోటీలతో పాటు ఇవాళ సాయంత్రం ఏదైతే దీపావళి చేసుకునే పరిస్థితి కూడా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పుడు కూడా సరే ఎన్డీఏ కూటమి సంవత్సరం రోజులు చేసినట్టు పాలనని ఏదైతే ఓర్చుకోలేక ఇవాళ వైసీపీ కుట్ర చేస్తూ ఏదైతే నిరసన కార్యక్రమం చేపట్టిందని కూడా సరే ఎమ్మెల్యే చెప్తున్న పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది. కెమెరా విశ్వతో గిరి సిటీ 24 తిరుపతి.